శ్రీరస్తు శుభమస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీరస్తు శుభమస్తు. మన్నాద జగన్నాథ మద్గురో జగద్గురు మదాత్మ సర్వభూతాని తస్మై శ్రీ గురవే నమః. గణేశ గ్రహ నక్షత్ర యోగిని రాశి రూపిణి దేవీం పీఠమయీం జాయేన్ మాతృకాం సుందరీం పరాం. శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ గురుగారి అనుగ్రహంతో రక్షణని క్షేమాన్ని పొందిన వారమై మనమందరము మరొకసారి ఉగాది పండుగను శ్రీ గురుధామంలో వైభవంగా నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈశ్వరారాధన పరమైనది సాంప్రదాయబద్ధమైన ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని శ్రీ గురుధామంలో శివయోగంతో నిత్య చైతన్యంతో ఉండే రాజయోగ శేఖరుడైన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి సన్నిధిలో గండ్లూరి రాజశేఖరుడైన నేను వారి ఆశీస్సులతో మా గురువుగారు మహామహోపాధ్యాయ శ్రీ విద్యోపాసక ద్యుమని డాక్టర్ శ్రీ బిబిఎన్ శర్మ గారి ఆశీస్సులతో వారి కాకతీయ పంచాంగం ఆధారంగా బ్రహ్మశ్రీ వెలిదే యుగంధర శర్మ గారి సహకారంతో శివశ్రీ గెంటాల వెంకటరమణ గారు చెప్పిన దాని ప్రకారం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి మన రెండు తెలుగు రాష్ట్రాలకి భారతదేశానికి ప్రపంచ దేశాలకు ఎలా ఉండబోతోంది అన్న విషయాలను శుభాశుభాలను కలిగే ప్రమాదాలను వాటి నివారణోపాయాలను గురుతత్వపరంగా ఆధ్యాత్మిక పరంగా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అనంత కాలచక్ర గమనంలో ఒక క్షణంలో ఒదిగిపోయే సంవత్సరాన్ని మనం ఎంతో కాలంగా పరిగణిస్తున్నాము. కలి ఆరంభ లెక్కన 52వ శతాబ్దంలో 29వ సంవత్సరం ప్రభవాది 60 సంవత్సరాలలో 39వదైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జగల్లగ్నము కుంభలగ్నం అయినది. జగల్లగ్న కుండలి ప్రకారం 14 ఏప్రిల్ 2025 సోమవారం తెల్లవారుజామున 3:21 రవి మేషరాశి ప్రవేశం జరుగుతున్నది. తత్కాల గ్రహ సంపత్తి మరియు రాజాది నవనాయకత్వములను బట్టి ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితములను పరిశీలించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సరమున వృషభ మిథున కర్కాటక మిథున రాశుల యందు గురువు, మీనరాశి యందు శని, మీన కుంభములందు రాహు, కన్యా సింహములందు కేతువు సంచరించడం ఈ సంవత్సరపు ముఖ్య గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో నవగ్రహాలలో గురువు, శని, కుజ, రాహువులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితములను చెప్పబడుతున్నవి. ఈ గ్రహస్థితిలో నవగ్రహాలలో గురువు, శని, కుజ, రాహు, కేతువులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా సంవత్సర ఫలితములను చెప్పబడుతున్నవి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఈ నామమును బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్న మాట ఏమిటంటే కాలం బాగలేదు అని చాలామంది పెద్దలు అంటున్నారు. నిజమే అది. ఈ సంవత్సరం గ్రహస్థితి గ్రహ సంచారమును రాజాది నవనాయకముల అమరికను బట్టి పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తున్నది. కానీ ఇక్కడ ఈ నామ సంవత్సర అర్థమును తాత్విక పరంగా అర్థం చేసుకుంటే ఎవరికి బాగాలేదు అనేది ఒక ముఖ్యమైన అంశము. ఈ పంచాంగ శ్రవణమును శ్రీ గురువుగారు అమ్మగారి సన్నిధిలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విధమైన తాత్వికపరమైన అర్థంలోనే చెప్పుకోవాలి. నేను ధర్మంలో ఉన్నాను, భగవంతుడు ఆ ఈశ్వరుడే గురు స్వరూపంగా నాకు లభించాడు, అతని సన్నిధిలో అండలో రక్షణలో నేను క్షేమంగా ఉన్నాను. కాబట్టి ప్రస్తుత విపత్కర పరిస్థితులలో నేనే కాదు నా వారు నా దేశం బాగుంటుంది అనే విశ్వాసంతో వసు అంటే నివాసము చేస్తుంటే అప్పుడు ఏ రాశి వారమైనా బాగానే ఉంటాము. అది విశ్వావసు నామ సంవత్సర తత్వపరంగా అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించిన తరువాత దానిని ఏ విధంగా అర్జునునితో అమలు చేయించారో ఆ విధంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
తాను స్వయంగా రంగంలో లేకుండా తన ప్రతినిధులతో అర్జున, ఆంజనేయ స్వామి వారలతో ఈ సంవత్సరం అమలుపరిచే విధంగా గురు, శని, కుజుల యొక్క సంవత్సర సంచారము తెలియచేస్తున్నది. భగవంతుడు దయామయుడు కాబట్టి తప్పు చేసి శరణు అంటే కనికరిస్తాడేమో కానీ వారి ప్రతినిధులు మాత్రం అలా కాదు. వారికి కేవలము స్వామివారి ఆజ్ఞను పాటించడమే తెలుసు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరపాలి, రాక్షసాంతము అంతే, ధర్మస్థాపన జరపబడాలి అంతే, కానీ వేరే మాట లేదు. ఈ మధ్యనే దిగ్విజయంగా పూర్తయిన మహాకుంభమేళ మరియు 14 మే 2025 నుంచి గురువు మిథున రాశి సంచారం నుంచి అంతర్వాహిని నదిగా పిలువబడే సరస్వతి నది పుష్కరాలు ఆరంభం కావటం దేశ చరిత్రలో సనాతన ధర్మం యొక్క సర్వశత్రుక్షయానికి కారణమయ్యే ఒక నూతన అధ్యాయానికి, దేశవ్యాప్తంగా ప్రజల మనసులలో సనాతన ధర్మ అవలంబన పట్ల అంతర్గతంగా వచ్చే బలకరమైన, శుభకరమైన మార్పు చరిత్రకారులు తమ నూతన కళలతో దేశ చరిత్రని నూతనంగా లిఖించబడే విధంగా గుప్తంగా అణచబడిన, మరుగున పరచబడిన సనాతన ధర్మ చరిత్ర నేలని చీల్చుకొని సాక్ష్యాధారాలతో బయటపడడాన్ని కూడా ఈ నేటి గ్రహస్థితి తెలియచేస్తున్నది. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు అని గురువాక్య ప్రమాణం ఈ వత్సరం నిరూపితమవుతుంది. అదేదో శాంతి మంత్రంగా గురువుగారు చెప్పారా? కాదు, ప్రజలందరూ మంచివారుగా మారాలి, మారిన ఆ మంచివారందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలి. సరే అండి, మరి మారని వారి పరిస్థితి ఏమిటి? సనాతన ధర్మ శత్రువుల సంగతి ఏమిటి అంటే అది అర్థం కాని స్థితిలో మీరెవరూ లేరు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మంత్రి చంద్రుడగుట వలన సువుష్టి ఉండి సర్వసస్యములు ఫలవంతమగును. ప్రజలు క్షేమంగా, ఆరోగ్యవంతులుగా ఉందురు, సుభిక్షములుగా ఉండును. స్వల్ప ధాన్యములు, ఎర్రని నేలలు ఎక్కువగా ఫలించును. కందులు, శనగలు, పొట్టు ధాన్యములు మరియు వేరుశెనగ, కందమూలములు, ఆలుగడ్డ సమృద్ధిగా పండును. పగడములు, అగరు, కుంకుమ మొదలగు రక్తవర్ణపు వస్తువులు సమృద్ధిగా పండును. వ్యవసాయంలో అధునాతన యంత్రాలు సామాన్య రైతాంగానికి అందుబాటులో వచ్చి దిగుబడి అధికమవుతుంది. పశువులకి ఆహార లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ పాల కొరత ఎక్కువగా ఉండటమే కాక పాలు కల్తీ అవుతూ ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకులకి లోనవుతూ ఉంటుంది. కానీ రవి రాజగుట వలన మరియు ఇతర నవనాయకుల ఆధిపత్యమును పరిశీలించిన ప్రపంచ దేశ పాలకుల అహంకార ధోరణి వలన దేశాల మధ్యన అనవసర యుద్ధాలకు ఆస్కారం ఉంటుంది. వీరి వలన ఆయా దేశాలలో ఉంటున్న విదేశీయులు ఇబ్బందులకి గురవుతారు. నరులు రాజుల వలన, శస్త్రముల వలన ఇబ్బందులకి గురవుతారు. విమాన, అగ్ని, భూకంపములు, సునామీ వంటి జల ప్రమాదములు, చోర సర్ప భయము ఎక్కువగా ఉంటుంది. అన్యాయ అవినీతి పరులు ఎక్కువ అవుతారు. ప్రజలు మానసికంగా అనవసరపు ఆందోళనకి, భయానికి గురవుతూ నెగిటివ్ ధోరణితో తమకి రావాల్సిన అందివచ్చే సువర్ణ అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటారు. మేఘోత్పత్తి. నవమేఘ పక్షమును అనుసరించి ఈ సంవత్సరము నీలనామక మేఘము ద్వారా వానలు కురియును. ఇది మేరువుకు ఆగ్నేయ భాగమున పుట్టుచున్నది. కొన్ని ప్రాంతములందు అధిక గాలులతో కూడిన వర్షములు, కుంభవృష్టి ఉండును. సముద్ర ప్రాంతములందు అధికముగా వర్షము కురియును. సర్వధాన్యాభివృద్ధి ఉండును. ఆర్ధ ప్రవేశం. జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం 22 జూన్ 2025 ఉదయం 6:20 భరణీ నక్షత్రయుక్త మిథున లగ్నమందు ఆర్ద్రకార్తి ప్రవేశము. ద్వాదశి తిథి అవుట వలన ఉత్తమ ఫలితములు కలుగుతూ ధన ధాన్యాభివృద్ధి, సమృద్ధి ఎక్కువగా ఉండును. ప్రజలు సుఖ సంతోషములతో ఉండును. సంక్రాంతి పురుషుని లక్షణం అనుసరించి సంక్రాంతి పురుషుడు
ముత్యములు ధరించి ఉండుట వలన శుభదాయకము, దేశమునందు సుభిక్షముగా ఉండుట జరుగుతుంది. కానీ రక్తవర్ణ చిత్రమును ధరించుట వలన ప్రపంచపరంగా మహాయుద్ధ భయమును, జనక్షయమును, రక్తపాతమును సూచిస్తున్నది. మౌఢ్యములు. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ బుధవారం 11 జూన్ 2025 సాయంత్రం 6:55 నుండి ఆషాఢ శుద్ధ ద్వాదశి సోమవారం 7 జూలై 2025 సాయంత్రం 3:04 వరకు గురుమూఢము సంభవిస్తున్నది. మార్గశిర బహుళ సప్తమి గురువారం 11 డిసెంబర్ 2025 రాత్రి 12:08 నుండి మాఘశుద్ధ పౌర్ణిమ ఆదివారం 1 ఫిబ్రవరి 2026 సాయంత్రం 6:05 వరకు శుక్రమూఢం ఉంటున్నది. గ్రహణములు. ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో సూర్యగ్రహణములు లేవు, కానీ 2 చంద్రగ్రహములు ఏర్పడుతున్నవి. మొదటిది భాద్రపద పూర్ణిమ శనివారం 7 సెప్టెంబర్ 2025 అశ్విని నక్షత్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది దాదాపుగా 5:23 పాటు జరిగే సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ చంద్రగ్రహణము భారతదేశము, ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలలో కూడా సంభవించడం చూడవచ్చును. రెండవ గ్రహణం పాల్గొన పూర్ణిమ మంగళవారం 3 మార్చి 2026 పుబ్బ నక్షత్రయుక్త కేతుగ్రస్తోదయ గ్రహణం, కృష్ణవర్ణం. ఇది చాలా కొద్ది సమయంలోనే, అంటే 26 నిమిషములలోనే పూర్తి అవుతుంది. ఆదాయ వ్యయముల విషయానికి వస్తే ఈ సంవత్సరము అన్ని రాశుల వారకు ఖర్చు కన్నా ఆదాయము ఎక్కువగా ఉంది. అసలే జిఎస్టీ, సిఎస్టీ అంటూ ట్యాక్సుల మీద ట్యాక్సులు కడుతూ ఉన్నారు. ఇంకా ఈ ఆదాయం మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వారి దృష్టి పడకూడదని ఈ ఆదాయ వ్యయాలను ఎక్కువగా చెప్పడం లేదు. పుష్కరములు. వైశాఖ బహుళ విధియ బుధవారం 14 మే 2025 రాత్రి 10:36 గురువు మిథున రాశి ప్రవేశము. తత్కాల తదాది నుంచి, అంటే 15 మే తెల్లవారుజాము నుండి సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. ముందుగా క్లుప్తంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలితాలను చెప్పుకొని తరువాత 2 తెలుగు రాష్ట్రాలకి, దేశానికి ఎలా ఉండబోతోంది అన్న విషయాలను చెప్పుకుందాము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరమున వృషభ, మిథున, కర్కాటక, మిథున రాశుల యందు గురువు సంచారము, మీనము, కుంభమునందు రాహువు, కన్య, సింహమునందు కేతువు ఈ సంవత్సరపు ముఖ్య గ్రహ సంచారము. దీనివలన దాదాపుగా అన్ని రాశుల వారికి కొంత అభివృద్ధి, ఆరోగ్యపరంగా ఉపశమనము, రుణ బాధలు తీరటము, సంతానము ఆర్థికంగా అభివృద్ధి చెందటము వంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. మేషరాశి ఫలితములు. ఈ సంవత్సర గ్రహ సంచారము వీరికి సకల సౌభాగ్యములను కలుగజేయును. జన్మ నుండి శని దృష్టి తొలగటము, ద్వితీయ, తృతీయ రాశుల యందు గురు సంచారము వలన కుటుంబ వృద్ధి, స్త్రీలకు అనుకూలమగు కాలము. వ్యాపారములు లాభసాటిగా జరుగుతాయి. ఉద్యోగస్తులకి లాభకరంగా ఉంటుంది. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశి వారులకు గురువు ద్వితీయ స్థానంలో సంచరించడం వలన ఆర్థిక, కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారులకు లాభములు అధికంగా కలుగుతాయి. సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు, సన్మానములు కలుగును. మిథున రాశి ఫలితాలు. మిథున రాశి వారికి జన్మలో గురువు సంచరించడం వలన ఆత్మవిశ్వాసము కలిగి ఆనందోత్సాహాలతో అభివృద్ధిని పొందుతారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు లభించడమే కాకుండా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభిస్తాయి. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి సంవత్సరం అంతా యోగించును. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. యాత్రల పరంగా అధిక వ్యయం అవుతుంది. ద్వితీయార్థం నుండి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభము కలుగుతుంది. విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సింహరాశి ఫలితములు. వీరికి అనేక మార్గములలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. చేయు వృత్తి వ్యాపారములలో అధిక ధన ధాన్యాభివృద్ధి
కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులు వారు ఆశించిన రీతిలో ఉన్నతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు తమ కార్యాలయాలలో సంయమనమును పాటిస్తే సమస్యల నుండి బయటపడతారు. కన్యా రాశి ఫలితములు. అన్ని రకముల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకి అధిక ఆదాయ ప్రయోజనములు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారములు లభిస్తాయి. తులారాశి ఫలితములు. గురువు సంచారము వీరికి మానసిక ప్రశాంతతను, ఆత్మస్థైర్యమును కలిగించును. కొద్ది శ్రమానంతరము విజయాలను సాధిస్తారు. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఫలితములు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము వారి జీవితాశయములను నెరవేర్చుకునే విధంగా అనుకూలమైన గ్రహస్థితి ఉంది. అవివాహితులకి వివాహము జరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారము నిలకడగా సాగుతుంది. ఉద్యోగస్తులకి కొద్ది ఇబ్బందులతో అభివృద్ధితో కూడిన ఉద్యోగ మార్పులు ఉంటాయి. ధనుసు రాశి ఫలితములు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా స్థానచలనము, ప్రమోషన్లకి ఆస్కారం ఉంది. వివాహ ప్రయత్నములు సఫలం అవుతాయి. పరిశోధన, విద్య, బ్యాంకింగ్ రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలము. మకర రాశి ఫలితములు. కుటుంబ అభివృద్ధి మరియు చేయు వృత్తి వ్యాపారములలో అభివృద్ధిని సాధిస్తారు. శత్రువులను ధీటుగా ఎదుర్కొంటారు. పదోన్నతులను పొందుతారు. కుంభరాశి ఫలితములు. నూతన ఒరవడితో బహువిధములుగా ధన, వృత్తి, వ్యాపార అభివృద్ధి సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం ఆర్థికంగా ఉన్నతిని పొందుతారు. కాస్మెటిక్, క్యాటరింగ్, రవాణా వారాలకు అనుకూలమైన కాలం. మీనరాశి ఫలితాలు. సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధిని పొందుతారు. నూతన వ్యాపారాలు ఆరంభించడానికి అనుకూలమైన సమయం. నూతన వ్యక్తుల భాగస్వామ్యంతో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు కలిసి వస్తాయి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తత్కాల వర్షలగ్న గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సర ఫలితాంశములను పరిశీలించిన నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా ఉంటాయి. కానీ వాటి మీద చర్యలు మాత్రం ఏమీ ఉండవు. అర్హులైన వారికి ప్రభుత్వ పరంగా లభించే ప్రోత్సాహకాలు, పథకాలు సక్రమమైన వారికి సక్రమంగా అందే విధంగా చర్యలు ఉంటాయి. మే 2వ వారం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారము ఊపందుకుంటుంది. పార్టీల పరంగా భేదాలు ఉన్నప్పటికీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలతో అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మూసీ నది పరిరక్షణ కార్యక్రమం ఊపందుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తత్కాల వర్షలగ్న గ్రహ సంపత్తిని బట్టి సంవత్సర ఫలితములను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ సయోధ్యతో రాష్ట్రము మెల్లమెల్లగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటుంది. నిధుల వెల్లువతో రాజధాని నిర్మాణం ఊపందుకుంటుంది. పరిశ్రమలు, విద్యాలయాల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ఉంటుంది. స్టార్టప్ కంపెనీలకి ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా లభిస్తుంది. ఐటీ, నీటిపారుదల, రవాణా తదితర రంగాలలో అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే ప్రత్యేక శ్రద్ధ వలన ఆ రంగంలో అధికంగా పెట్టుబడులు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని విధంగా భూముల వెలలు పెరుగుతాయి. దీర్ఘకాల అపరిష్కృత కోర్టు తీర్పులు వెలువడి దోషులకి శిక్షలు ఖరారు అవుతాయి. వ్యవస్థలు సరిగ్గా పనిచేసే విధంగా ప్రభుత్వ పరంగా తగు చర్యలు ఉంటాయి. వాతావరణ పరంగా రాష్ట్రంలో 1-2 తుఫానుల వలన ఇబ్బందులు కలిగే అవకాశం. పోలవరం నిర్మాణం ఊపందుకుంటుంది. దేవాలయాలలో దైవ దర్శన పరంగా ప్రజలు కలిగే ఇబ్బందులు తొలగించడానికి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. సోషల్ మీడియాలో చేసే ఆరోపణలపైనను, క్రీడలు, ఆర్థిక రంగాలలో జరిగిన అవకతవకలపై ఉన్నత స్థాయి వరకు అరెస్టులు, చర్యలు ఉంటాయి. భారతదేశంది మకర లగ్నంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం జగల్లగ్నం కుంభలగ్నం అయింది. తత్కాల గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సర ఫలితాంశాలను పరిశీలించిన దేశానికి ఇబ్బంది కలిగిస్తున్న అనేక అంశాలపై కఠినంగా వ్యవహరిస్తూ చట్టాలను చేయటమే కాకుండా కొన్ని చట్టాలను
రద్దు కూడా చేయబడతాయి. అక్రమ వలసదారులను అంతర్జాతీయ చట్టాలు అగ్రదేశాల మద్దతులో మన దేశంలో నుంచి వారిని వారి దేశాలకు పంపించే విధంగా కఠిన చర్యలు అమలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అక్రమ వలసదారులకి మార్గాలు మూసుకుని పోతాయి. అధర్మపరులు, అవినీతిపరులు శిక్షింపబడతారు. విద్య, వైద్య, న్యాయ, రెవెన్యూ తదితర రంగాలలో ఉన్నతులైన వారు చేసే అవినీతి బయటపడి శిక్షలకు గురి అవుతారు. ప్రజలు ధర్మవర్తనులై తమ కోసమై పాటుపడుతున్న నాయకులకి అండగా నిలుస్తారు. కోర్టులలో వాయిదాలు పడుతూ వస్తున్న జ్ఞానవాపి, మధుర దేవాలయాలపై తీర్పులు సనాతన ధర్మానికి అనుకూలంగా వస్తాయి. భారతదేశ ఆర్థిక రంగం వృద్ధి నొందుతూ ఉంటుంది. జీడిపి రేటు స్థిరంగా ఉంటూ మెల్లమెల్లగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. రికార్డు స్థాయిలో జిఎస్టీ పన్ను వసూలు అవుతుంది. అదే సమయంలో జిఎస్టీ విధానం వల్ల జరిగే అక్రమాలు కట్టడి చేయబడి పన్ను విధింపు విధానంలో సరళతరమైన మార్పులు వస్తాయి. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు కూడా సూచన ఉంది. భారీ స్థాయిలో ఉన్న విదేశీయ అప్పులు తీర్చబడతాయి. వ్యాపారపరంగా దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువ అవుతాయి. అన్ని రకాల వ్యాపారులు అధిక లాభాలను గడిస్తూ ఉంటారు. ముఖ్యంగా పత్తి, నూలు, వస్త్ర వ్యాపారము అభివృద్ధి నొందుతుంది. దేశీయంగా విద్యా విధానాలలో వచ్చే మార్పుల వలన ఉన్నత స్థాయి చదువులకై విదేశాలకు వెళ్ళటానికి విద్యార్థులు అనాసక్తితో ఉంటారు. అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలలో పరిస్థితుల వలన సాఫ్ట్వేర్ రంగం వారే కాదు, మరే రంగం వారనో కాదు, అక్కడ వారు ఉన్నపళంగా తమ దేశాలకి బయలుదేరాల్సిన పరిస్థితులను ప్రస్తుత గ్రహస్థితి సూచిస్తున్నది. తమ ఆదాయమును మన దేశ బ్యాంకులలో దాచుకోవడం వలన ఆర్థికంగా నష్టాన్ని కొంతవరకు నివారించుకోవచ్చును. ఐటీ తదితర రంగాలలో పెట్టుబడులకి తగ్గ భద్రత దృష్ట్యా భారత్ దేశ విదేశీ పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఉండబోతున్నది. అమెరికా డాలర్ డ్రీమ్స్ కరిగిపోయి మనవారి మేధో సంపత్తి మన దేశానికి ఉపయోగపడే విధంగా ఇక్కడే ఉండిపోతూ ఉంటారు. వివాహ సంబంధాలపైన కూడా ఈ విషయము ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల వలన అనేకంగా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు అవుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో నిపుణుల కొరత తీరి సర్వతోముఖ అభివృద్ధికి ఆస్కారం కలుగుతుంది. ఐటీ నిపుణులలో కొత్త తరము, కొత్త రకమైన ఉద్యోగ విధానం ఏర్పడే సూచన. కంపెనీలలో వర్క్ ప్రెషర్తో పనిచేయకుండా, జీతాల పెంపుదలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులలో తన నిపుణత్వాన్ని బట్టి తన పని ఫ్రీలాన్స్గా చేసి అధిక ఆదాయాన్ని గడించే కొత్త తరం ఉద్యోగులు ఏర్పడబోతున్నారు. ఇప్పటి వరకు మనవారు నైట్ షిఫ్టులు చేయడం చూశారు. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి ఐటీ కంపెనీల నైట్ షిఫ్టులలో మార్పులు వచ్చే సూచన. మన సమయానికే అక్కడి వారు నైట్ షిఫ్టులు చేసే విధంగా ఈ మార్పులు ఉండబోతున్నాయి. బంగారం ధర విస్తుపోయే మార్కును చేరుకుంటూనే ఉంటుంది. మార్చి 29 నుంచి మే 15 వరకు బంగారం ధర బాగా తగ్గే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణాల వలన రవాణా సౌకర్యాలు మెరుగున పడి టూరిజం, వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధి సూచన. రైల్వే రంగంలో పలు సంస్కరణలు అమలు చేయబడతాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, నిఫ్టీలు ఉత్థాన పతనాలలో నూతన రికార్డులను సృష్టిస్తాయి. ఇస్రో, డిఆర్డిఓలు తమ ప్రయోగాలను విజయవంతం చేసుకుంటూ వాణిజ్యపరంగా కూడా ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తాయి. 5G సేవలు విరివిగా అందుబాటులోకి వచ్చినప్పటికీ కమ్యూనికేషన్ రంగం, ఇంటర్నెట్ సేవలలో అంతరాయం కలిగే సూచన బాగా ఉంది. భారతీయ మహిళా క్రీడాకారులు, సినీ కళాకారులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి
సమాజానికి జరిగిన అక్రమాలు అన్యాయాలపై నిజాలు తెలియజేస్తూ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. వైద్యపరంగా మెరుగైన వైద్యాన్ని ప్రజలు పొందబడుతారు. అదే సమయంలో వైద్యపరంగా జరిగే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఆర్టిఫిషియల్ మేధో సంపత్తి వలన అనేక రంగాలలో ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు జరుగుతాయి. కంప్యూటర్, ఫోటోగ్రఫీ రంగం వంటి అనేక రంగాలలో నానో టెక్నాలజీ వలన వాటి స్థితిగతులలో సమూలమైన మార్పులు ఏర్పడే సూచన బాగా ఉంది. పర్వత ప్రాంతాలలో భూకంపాల సూచన, నదీ పరివాహక ప్రాంతాలలో వరదల వలన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేటు, రక్షణ, పోలీసు, విద్య, వైద్య, వ్యాపారం, క్రీడలు తదితర రంగాలలో మహిళలు తమ సొంతాన్ని చాటుతారు. శని, శుక్ర, రాహువుల కలయిక వలన ప్రథమార్థంలో భార్యాభర్తల యందు పరస్పర కీచులాటలతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ రవి రాజగుట వలన శుక్రుడు ఉచ్చస్థితిని పొందడం వలన ద్వితీయార్థం నుంచి సంవత్సరాంతం వరకు భార్యాభర్తలు పరస్పర ప్రేమానురాగములను కలిగి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తారు. రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక జాతరలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సనాతన ధర్మ ప్రాముఖ్యతను, విలువలను తెలియజేస్తారు. విదేశీ విధానాలతో భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యాలను తమకు అనుకూలంగా మార్చుకోగలదు. ఐక్యరాజ్య సమితి, G20 వంటి అంతర్జాతీయ వ్యవస్థలపై భారత్ పట్టు బిగుస్తుంది. ఈ సంవత్సరము అమెరికాకి ప్రత్యేక సంవత్సరంగా పేర్కొనవచ్చును. అమెరికా తన అంతర్గత నిర్ణయాలతో వలసదారులు విద్యా వ్యవస్థపై అనుసరించే విధానాల వలన కోర్టులలో తేలని పౌరసత్వ విధానాలు, విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించడం వలన భారీగా నష్టపోయే సూచన. అనేక అంతర్జాతీయ సంఘాలకి, దేశాలకి ఆర్థిక, సైనిక సహాయాలని అమెరికా నిలిపివేసే అవకాశం ఉంది. అనేక అంతర్జాతీయ సంఘాలకి, దేశాలకి ఆర్థిక, సైనిక సహాయాలను అమెరికా నిలిపివేసే అవకాశం ఉంది. వివిధ దేశాలతో సుంకాల పరంగా గొడవలు, నష్టాలు విస్తృతం అవుతాయి. భారతదేశము, అమెరికా మధ్య స్నేహ సంబంధాలు బలపడతాయి. అనేక అంతర్జాతీయ విషయాలలో అమెరికా భారతదేశానికి అండగా ఉంటుంది. చైనా, పాకిస్తాన్లలో అనేక రకాలుగా అంతర్గతంగా ఇబ్బందులు ఏర్పడే సూచన. రష్యా, యుక్రెయిన్ యుద్ధము, ఇజ్రాయెల్తో పక్క దేశాల యుద్ధము, యూరప్ దేశాలు అన్ని రంగాలలో బలహీనపడతాయి. రష్యా రూబుల్, భారత రూపీ డాలర్ డ్రీమ్స్ను దెబ్బతీస్తాయి. రష్యా, యుక్రెయిన్ యుద్ధము ఒక కొలిక్కి వచ్చే సూచన ఉంది. బంగ్లాదేశ్ విధిలేని పరిస్థితిలో మన దేశ స్నేహ హస్తాన్ని కోరుకుంటుంది. బంగ్లాదేశ్లో తిరిగి ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. టిబెట్, భూటాన్లు భారతదేశంలో కలుస్తాయనే అంతర్జాతీయ పరంగా రూమర్లు వ్యాప్తి చెందుతాయి. పాకిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య అల్లర్లు తీవ్రమయ్యే అవకాశం బాగా ఉంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర గ్రహస్థితిని ప్రాపంచికంగా కన్నా తాత్వికంగాను, ఆధ్యాత్మిక పరంగా, గురుతత్వ పరంగాను చూస్తే ఎంతో అద్భుతమైన, విశేషమైన గురు అనుగ్రహాన్ని అనుభవపూర్వకంగా మనకి తెలియజేసే విధంగా ఉంది. నూతన మార్పులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు వచ్చే ఈ ముఖ్య సమయంలో గురు కుటుంబ సభ్యులు అందరూ ధర్మాన్ని ఆశ్రయించాలి. భగవంతుని, గురువుగారిని ప్రార్థించాలి, అడగాలి. నాకు ధర్మంలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలను, మనోధైర్యాన్ని ఇవ్వమని, భయం చేత కానీ, ఆశ చేత కానీ, లోభత్వం చేత కానీ అధర్మంలోకి నేను వెళ్ళకూడదని, ఎలాంటి మనోదౌర్బల్యం మనసులోకి రాకుండా ధర్మంలో ఉండే విధంగా ధైర్యస్థైర్యాలను ప్రసాదించమని ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థిస్తే ఈనాటి నుంచి ఇప్పుడు గురువుగారు, భగవంతుడు దానిని మనకు అనుగ్రహించే విధంగా ఇప్పటి గ్రహస్థితి ఉన్న కాలం ఇది. గురువు మీద శనీశ్వరుడి దృష్టి ఉండటం వలన పరిశుద్ధ మనస్సుతో, కృతజ్ఞతతో, విశ్వాసములతో ధర్మస్థాపన జరగాలని నా గురువరధికం సత్యం
నగురోరధికం తపః అని గురువుగారిని ఆరాధిస్తూ ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ గురువుగారు మనతో ఉన్నారు, మనం గురువుగారి సంరక్షణలోనే ఉన్నామని, శివయేవ గురువు అని ఆ ఈశ్వరుడిని గురువుగా పొందిన మనం అనవసరంగా దేనికి భయపడని అవసరం లేదు. గురువే ఈశ్వరుడై చేసిన బోధనను ఆచరించి జీవితాన్ని గడిపితే చాలు, ఇంతకన్నా మరేమీ అక్కరలేదు. ఈశ్వరతత్వం సద్గురు శ్రీ శివానందులుగా రూపం తీసుకున్న కాలంలో మనం వారి దర్శనం చేసుకుంటూ మన జీవితాలను తరింప చేసుకుంటూ ఉన్నామంటే అది మన చేసుకున్న జన్మ జన్మాంతరాల పుణ్యఫలమైనని చెప్పిన మహోపాధ్యాయ శ్రీ విద్యోపాసక ద్యుమని డాక్టర్ శ్రీ విబిఎన్ శర్మ గారి మాటలను ఒక మాట గుర్తు చేసుకుంటూ, మన కర్మలను మనకే అందించేందుకు గ్రహాలను ఆధారం చేసుకొని రూపొందించబడిన సృష్టికార్య రచనలో సూర్యుని నుండి శని వరకు సమస్త గ్రహసారంగా ఉన్నది సద్గురువే. సద్గురు ఆచరించి చూపే ధర్మాన్ని మనం అనుసరిస్తూ ఉంటే సమస్త గ్రహాల సారం తానై మనపై అనుగ్రహ వర్షాన్ని కురిపించే వారి చల్లని నీడలో పయనించే మనకు యుగాంతమే సంభవించిన ఏ కొదువ ఉండదు. గురువుగారి అనుగ్రహంతో ఉన్న మనకి నిమిత్త ప్రళయమైన ప్రపంచ యుద్ధమైన భయం అక్కరలేదు. అప్పుడు ఈశ్వర స్వరూపంగా ఉన్న గురువుగారు మనకి ఏమి అనుగ్రహం చేస్తున్నారో అది అనుభవపూర్వకంగా అనుభవంలోకి వస్తుంది. ఈ సంవత్సర ఫలితములలో గ్రహస్థితి ఆధారంగా చెప్పబడిన శుభ ఫలితములు నిజమవ్వాలని, చెడు ఫలితములు జరగకుండా ఉండి అందరికీ క్షేమము రక్షణ కలగాలని, భారతదేశంలో సనాతన ధర్మం శాశ్వత పునఃస్థాపన జరగాలని గురువుగారిని ప్రార్థిస్తూ, వారి సన్నిధిన నాకు ఈ అవకాశం కలిగించిన అనుగ్రహ స్వరూపులైన శ్రీ సద్గురువులకు పాదాభివందనములు సమర్పించుకుంటూ, శివసేవా సంఘం, శ్రీ శివానంద కల్చరల్ ట్రస్టు, శ్రీ గురుధామ్ వరంగల్, బల్స్పాడు, భీమ్లీ, హైదరాబాద్ మరియు శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను మరొకమారు తెలియజేసుకుంటూ, మన్నాథ జగన్నాథ మద్గురో జగద్గురు మదాత్మ సర్వభూతాని తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.